ఇక మరో మిడ్ డే బ్రేకింగ్ చూస్తున్నాం. ఆహ్లాదం పంచే పార్కులు అస్తవ్యస్తంగా తయారయ్యాయా? ఆక్సిజన్ అందించే పార్కుల్లో పచ్చదనం కరువైపోయిందా? పార్కులు ఎక్కువగానే ఉన్నా నిర్వహణ మాత్రం శూన్యంగా కనిపిస్తోంది. కనీసం పిల్లలు ఆడుకునేందుకు కూడా పనికి రాకుండా వాకింగ్ చేసుకోలేని దుస్థితిలో గార్డెన్స్ అని తయారయ్యాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పార్కులు దీనస్థితికి చేరాయి. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పార్కుల్లో ఆడుకునేందుకు రావాలంటేనే పిల్లలు జంకిపోతున్నారు. ఉదయం వ్యాయామం, వాకింగ్ చేసుకునేందుకు కూడా వీలు లేకుండా తయారయ్యాయి పార్కులు. ఇంత దీనస్థితిలో ఉన్నా పార్కుల్లో బాగు చేయాలనే తలంపు ఒక్క నాయకుడు, ఒక్క అధికారి కూడా లేదని స్థానికులు వాపోతున్నారు. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో వ్యసనపరులు పార్కులు ఇష్టానుసారం వాడేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పార్కులు ఎంత దిగజారిపోయినా మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితే కనిపించడం లేదు. ఈ పార్కులపై అధికారులు, ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు. పార్కులుంటే తమ పిల్లలు ఆడుకునే వీలుంటుందని చెప్తున్నారు. ఉదయం సాయంత్రం పెద్దలు వాక్ చేసుకునే విధంగా పార్కులు మార్చాలని కోరుతున్నారు. పార్కుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని నిరుపయోగంగా ఉన్న పార్కులు ఉపయోగంలోకి తేవాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు. పార్కుల్లో తగిన వసతులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పట్టణంలో ఉన్నటువంటి 9 పార్కులు ఏవైతున్నాయో 9 పార్కులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం పంచాల్సిన పార్కులన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్నాయి. ఎక్కడా కూడా పరిశుభ్రత లేని విధంగా చిన్నపిల్లలు ఆడుకునే పరిస్థితి లేదు, పెద్దవాళ్ళు కూర్చునే పరిస్థితి లేదు, వాకింగ్ చేసే పరిస్థితి లేదు. 9 పార్కులు ఏవైతున్నాయో ఎక్కడ కూడా ఆట సామాగ్రి ఉన్న పార్కులు చాలా తక్కువ. నిర్వహణ లోపం ఉంది. మున్సిపాలిటీ, తాండూరు మున్సిపాలిటీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా ఈ పార్కులను పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఏ ఒక్క పార్కు కూడా సెక్యూరిటీ లేదు, కనీసం పర్యవేక్షణ లేదు, సూపర్విజన్ లేదు, గేట్లు ఇరిగిపోయి ఉంటాయి, లోపలికి వచ్చే పరిస్థితి లేదు. కొన్ని పార్కులు అయితే అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మారిపోయినటువంటి పరిస్థితి. చెత్తాచెదారం నిండుకుపోయి పార్కులకు వస్తే ఆహ్లాదం రావాల్సినటువంటి తరుణంలో అనారోగ్యం వచ్చే పరిస్థితుల్లో కొన్ని పార్కులు ఉన్నటువంటి నేపథ్యంలో తాండూరు మున్సిపాలిటీకి, తర్వాత ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేసేది, డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఆహ్లాదకరమైన వాతావరణం పట్టణంలో నెలకొల్పాలంటే ఖచ్చితంగా పార్కులు ఉండాల్సిన అవసరం ఉంది. ఉన్నటువంటి 9 పార్కులు ఏవైతున్నాయో ఖచ్చితంగా 9 పార్కులను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. థీమ్ పార్కులుగా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రతి ఒక్క పార్కులో మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసి ఆ స్ఫూర్తినిచ్చే విధంగా పార్కులను తయారు చేయాల్సిన అవసరం ఉంది. పార్కుల విషయంలో చూసుకుంటే ఎన్నో పార్కులు ఉన్నాయి. దాదాపు 2-3 వార్డులకు కలిసి ఒక్కొక్క పార్కు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో. అయితే ఈ పార్కులు ఉన్నప్పటికీ డెవలప్మెంట్ అనేది శూన్యము. కేవలం మనం పేరుకు పార్కులను పెట్టుకున్నాం కానీ డెవలప్మెంట్ అనేది లేదు. కానీ మేము గత కౌన్సిల్లో కానీ గత ప్రభుత్వం కానీ ఈ పార్కుల గురించి ఎన్నో రకాల ఫండ్లు రిలీజ్ చేసి టెండర్లు వేసి పనులు స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఎలక్షన్స్ రావడం వల్ల అది ఆగిపోయింది. మరి తర్వాత ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వము దాన్ని పట్టించుకోకుండా ఆ టెండర్లను అట్లనే పెట్టడము, మరి అది కంప్లీట్ చేయకపోవడము, కాంట్రాక్టర్లను కూడా పట్టించుకోకపోవడము, ఇలా చేసి మన తాండూరులో పార్కుల డెవలప్మెంట్ అనేది పూర్తిగా శూన్యానికి